ఈరోజు మనం రొటీన్గా తీసుకునే ఉప్పు వలన జెనిటో యూరినరీ సిస్టమ్ మీద కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా అందరూ ఉప్పు ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సోడియం అంటే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఏం చేస్తుందంటే కిడ్నీ ఫంక్షన్స్ డ్యామేజ్ చేయడం ద్వారా కిడ్నీ ఫెయిల్యూర్ కలిగి చేసే అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. బ్లడ్ వాల్యూమ్ పెరగడం ద్వారా బీపీ అనేది రావచ్చు. ఈ బీపీ రావడం వలన ఇండైరెక్ట్గా కిడ్నీ డ్యామేజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కిడ్నీ ఫిల్టరింగ్ కెపాసిటీని హై సోడియం లెవెల్స్ డ్యామేజ్ చేస్తుంటాయి అన్నమాట. అందువలన రొటీన్గా మనం తీసుకునే ప్రోటీన్ యూరిన్ ద్వారా పోతుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రోటీన్ యూరియా అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ కిడ్నీ స్టోన్స్. సోడియం ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో, ఉప్పు ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కాల్షియం ఎక్స్క్రిషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. హైపర్ కాల్షియూరియా అంటారు. సో దాని వలన స్టోన్స్ బాగా ఫార్మ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కిడ్నీ స్టోన్స్. ఎవరికైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళలో ఎక్కువగా సోడియం తీసుకునే అలవాటు ఉంటే గనక ట్రాన్స్ప్లాంట్ చేసిన కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. యూరినరీ బ్లాడర్ ఇరిటేషన్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనం యూరిన్ తరచుగా వెళ్ళటము, రాత్రులు ఎక్కువగా యూరిన్ పోసుకోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అదే మా ఇంగ్లీష్ టర్మ్స్లో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటారు. సో ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ తగ్గాలి అని అంటే మనం రొటీన్గా తీసుకునే ఉప్పు కొద్దిగా తగ్గించుకున్నట్లయితే ఈ దుష్ఫలితాల నుంచి మనం అవాయిడ్ అవ్వచ్చు.